పేదరికంతో భిక్షాటన మొదలుపెట్టిన యువకుడిని ఎంటెక్ విద్యార్థిలా మార్చారు. డబ్బులు లేక చదువు ఆపేసిన యువతిని ఐటీ ఉద్యోగిలా తీర్చిదిద్దారు. ఇంకా ఎందరో పేద విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఒక టీచర్ ఆలోచన నుంచి మొదలైన సంకల్పం ఒక గొప్ప సత్కార్యానికి బీజం వేసింది. ఒక గొప్ప సేవా సంస్థకు పునాది వేసింది. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది కేవలం ఒక సంస్థ కాదు, ఒక ఆలోచన, ఒక ఆశయం, ఒక ఆచరణ, ఎందరికో ప్రేరణ. పంచే కొద్దీ తరిగేది ధనం, పంచే కొద్దీ పెరిగేది విద్య. దానాల్లోకెల్లా విద్యాదానం మహా గొప్పది. అక్షర జ్ఞానాన్ని పంచితే ఎన్నో జీవితాలను వెలిగించినట్టే, ఎన్నో కుటుంబాలను నిలబెట్టినట్టే. విద్యా పరిమళాలను పంచే అవకాశం అందరికీ రాదు. ఒకవేళ వచ్చినా ఆ సదవకాశాన్ని వాడుకునేవారు చాలా తక్కువ. కానీ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అలా కాదు. సేవకు మరో పేరు ఈ సంస్థ, మానవత్వానికి చిరునామా. పేద విద్యార్థులకు ఆశాకిరణం పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఈ సంస్థ సేవా ప్రస్థానం ఈనాటిది కాదు. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రయాణానికి పుష్కరం. బుర్ర నిండా తెలివి ఉన్నా చేతి నిండా డబ్బుల్లేక మధ్యలోనే చదువు ఆపేసేవారు కోకొల్లలు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో, ఫీజులు కట్టలేకనో, మరో కారణం చేతనో డ్రాపౌట్ అయ్యే విద్యార్థులు ఈ దేశంలో లక్షల్లోనే ఉన్నారు. అలా చదువు మధ్యలోనే మానేసే విద్యార్థులకు ఫీజులు చెల్లించలేక పరీక్షలు రాయలేని స్టూడెంట్స్కు దారిదీపంలా మారింది పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా కాపాడుతోంది. చదువుకు నోచుకోని విద్యార్థులకు చేయూత అందించడానికి చేయి కలిపారు కొంతమంది ఉపాధ్యాయులు. ఒక బృహత్తర లక్ష్యంతో పిడికిళ్లు బిగించారు. అలా ప్రారంభమైన సేవా కార్యక్రమం పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీగా పురుడు పోసుకుంది. హైదరాబాదుకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ప్రారంభించిన ఈ సంస్థ నేడు వందలాది మంది పేద విద్యార్థులకు నీడనిచ్చే చెట్టు. చదువులమ్మ ఒడి, చదువులమ్మ బడి, చదువులమ్మ గుడి. ఇది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువుకు నోచుకోని విద్యార్థులకు విద్యా ఆశ్రయంలా మారింది. ఈ సంస్థ సేవాయాత్రకు 2012లో పునాది పడింది. నేరెడిమెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పన్నాల లక్ష్మీ నరసింహారెడ్డి ఈ సంస్థకు ఆద్యుడు. తన విద్యార్థుల్లో కొందరు పేదరికం కారణంగా చదువు మానేయడాన్ని ఆయన గమనించారు. వారి భవిష్యత్తు మధ్యలోనే ఆగిపోకూడదని, వారికి తనవంతుగా సాయం చేయాలని భావించారు. ఆ సంకల్పంతోనే తోటి ఉపాధ్యాయులతో కలిసి చిన్న స్థాయిలో సాయం అందించడం ప్రారంభించారు. మొదట పుస్తకాలు, పెన్నులు అందిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించారు. ఆ ప్రయత్నం మంచి ఫలితాలు ఇచ్చింది. ఆ ఉత్సాహంతోనే మరింతగా సేవా కార్యక్రమాలు పెంచాలని నిర్ణయించారు. అలా 2014 డిసెంబర్లో పిఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 18 మంది ఫౌండర్ సభ్యులతో పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటైంది. 2017లో సంస్థ పేరును అధికారికంగా నమోదు చేయించారు. సొసైటీకి సంబంధించిన ఆడిట్ నివేదికలను సమర్పించి ఆదాయపు పన్ను చట్టంలోని 80G సెక్షన్ కింద పన్ను మినహాయింపు కూడా పొందింది. తమ సంకల్పానికి మెచ్చి ఇప్పటి వరకు 300 మందికి పైగా డోనర్స్ తమకు సాయం చేశారని పన్నాల లక్ష్మీ నరసింహారెడ్డి వివరించారు. నేరెడ్మెట్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా 2012 జూన్లో రిటైర్డ్ అయ్యాను. అప్పట్లో ఉండే లైక్ మైండెడ్ టీచర్స్ అందరూ తలా రకంగా పిల్లలకి సహాయం చేస్తుండేవాళ్ళు. కొంతమంది నోట్బుక్స్ కొనిచ్చేవాళ్ళు, కొంతమంది ఐటీఐకి, పాలిటెక్నిక్కి ఫీజులు ఇచ్చేవాళ్ళు. అట్లే ఒకరోజు అనుకొని మేము ఒక 16 మందిని కలిసి ప్రతి నెల 100 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళకి అవసరమైన పుస్తకాలు కానివ్వండి, ఫీజులు కానివ్వండి కొనిచ్చేవాళ్ళము. అది కాలక్రమేణా మాకు ఆలోచన వచ్చింది, ఎందుకు మనం కలిసి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఫండింగ్ ఇస్తే పిల్లలకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మేము 18 మందిని కలిసి ఒక సొసైటీగా ఏర్పడ్డాము.
అప్పటి నుంచి మొదలైన మా ప్రస్థానము కాలక్రమేణా మాతో పాటు చాలామంది టీచర్లు, బంధువులు, నైబర్స్ కూడా తోడయ్యారు. ఈ రోజు వరకు మేము 1,11,00,000 పైన ఫీజుల రూపంలో పిల్లలకి చెల్లించడం జరిగింది. ఈరోజు బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ ఇట్లాంటి అన్ని కోర్సులకు దాదాపుగా ఒక 30 కోర్సుల వరకు మేము పిల్లలకి ఫీజులు పే చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క సొసైటీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలు చాలా బ్యాక్వర్డ్, సో అన్ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు ఉండి అసలు ఏమి చదివితే ఏమవుతామో అనేటటువంటి విషయం తెలియని విద్యార్థులు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, కొంతమంది ఎవరికి లేని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు నోట్స్ ఇప్పించడము, ఆ విధంగా పిల్లలకు సలహాలు ఇవ్వడం, ఇలా చదువుకుంటే ఇలా అవుతారనేటటువంటి విషయం కూడా ఎవరికి ఏమీ తెలియదు. మేము అదే స్థితి నుంచి వచ్చాము కాబట్టి మాకు ఆ అనుభవంతోనే మేము విద్యార్థులను ఎంకరేజ్ చేయడము, ఇలా చదువుకుంటే రేపు మీ భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళకు మేము తెలియజెప్పడంతోనే, అదేవిధంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఎవ్రీ మంత్ మేము తల్లిదండ్రులకు ఎక్కువగా మోటివేట్ చేయడం జరిగింది. మీరు పిల్లలు చదువుకుంటే ఈరోజు మీరు కష్టపడుతున్నారు, రేపు పిల్లలు కష్టపడకూడదు అనేటటువంటి మోటివేషన్ ద్వారా విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్కు వాళ్ళను ప్రపోజ్ చేయడం ఎక్కువగా జరిగింది. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తోడ్పాటు అందించడం, వారికి ఉన్నత విద్య అందించి వారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించేలా ప్రోత్సాహం కల్పించడం. ప్రస్తుతం సొసైటీ ద్వారా అనేక మంది దాతలు ముందుకొచ్చి విద్యార్థుల ఫీజులను స్పాన్సర్ చేస్తున్నారు. 2024-2025 అకాడమిక్ ఇయర్లో పాత విద్యార్థుల రెన్యువల్తో పాటు కొత్తగా ఎంపికైన వారితో కలిపి 74 మంది విద్యార్థులకు 21,54,500 రూపాయలను ఫీజుల రూపంలో చెల్లించారు. ఇప్పటి వరకు మొత్తం 461 మంది విద్యార్థులకు 1,10,61,725 రూపాయల విలువైన సాయం అందించారు. సొసైటీ ద్వారా ఎంపికైన విద్యార్థులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా మెంటర్గా మారి చదువులో మార్గనిర్దేశం కూడా చేస్తారు. విద్యార్థుల ప్రోగ్రెస్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన ప్రోత్సాహం అందిస్తారు. ఫలితంగా సొసైటీ సహాయంతో చదువుకున్న 41 మంది విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగాలు స్థిరపడి తిరిగి సొసైటీకి సహాయం చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం! తాము సాయం పొంది మరో నలుగురికి తిరిగి సాయం అందించడం నిజంగా గొప్ప మనసే. ఈ స్ఫూర్తి కథ కావాల్సింది మనలో. ఈ విషయంలో పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అందిస్తున్న సహకారం మాటల్లో చెప్పలేనిది. గుడ్ సొసైటీ ఫర్ గుడ్ కాజ్. అందరం టీచర్లు అనుకొని పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది స్థాపించబడింది. ఈ సొసైటీ ద్వారా అందరం ఫస్ట్ ఎంతో కొంత 200 నెలకి కంట్రిబ్యూట్ చేసుకుంటూ సొసైటీ నడిపించాము. దాంతో మాకు భాగస్వాములు అయినారు ఇండస్ట్రియలిస్ట్ అనే సునీల్ గారు, వారు కూడా వచ్చేసి బాగా ఫండింగ్ అనేది ఇవ్వటం జరిగింది. కాలక్రమేణా సార్ ఇక్కడ సాకెట్ ప్రణామ్ అనే చోటికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది డబ్బులు ఉన్నటువంటి వారు సరైన మార్గంలో ఏవైతే ఉపయోగిస్తారో అనేటువంటి భావన కలిగించడం జరిగినందుకు అందరూ ముందుకొచ్చి చాలా వరకు మేజర్ కంట్రిబ్యూషన్స్ వారే చేస్తూ ఈరోజు ఈ సొసైటీని సఫలీకృతంగా నడిపించడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అది ఏ మార్గంలో చేయాలనేటువంటిది చాలామందికి తెలియక ఈ అన్నదాన కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది ఏంటి ఆ పూటకి అయిపోతుంటుంది. విద్య లేకపోవడం వల్ల కుటుంబంలో అనేకమైనటువంటి భార్యాభర్తలు కుటుంబంలో ఉండేటువంటి ఒక సమస్యలన్నీ కూడా ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ అయితే అన్నీ కూడా అర్థం చేసుకుంటుంటారనే ఒక భావంతో మరి డ్రాప్ అవుట్ సంఖ్యను తగ్గించాలి. ప్రభుత్వం ఎన్ని పథకాలు చేసినా మరి ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ సమాజంలో. దాన్ని మనవంతు కృషి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక దృక్పథంతో ఈ సొసైటీని ఫామ్ చేసి ఫౌండర్స్గా వారు ఉంటూ మరి అనేక మందికి ప్రేరణ కలిగిస్తూ మరి ఆశ్చర్యం ఏంటంటే మరి ఇంతమంది విద్యార్థులలో అందరూ కూడా ఏంటంటే ఐటీ జాబ్స్ కానీ డిఫరెంట్ బ్యాంక్స్లో కానీ లేక హాస్పిటల్స్లో కానీ పనిచేసుకుంటూ వారు కూడా ఈ సొసైటీకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటా ఉన్నారు. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆర్థిక సాయం అందించాలనుకునేవారు కనీసం 1,200 విరాళం ఇచ్చి డోనర్ మెంబర్గా చేరవచ్చు. ₹1,00,000 వరకు విరాళాలు ఇచ్చే దాతలు కూడా ఉన్నారు. ఈ విరాళాల ద్వారానే పేద విద్యార్థుల కాలేజీ ఫీజులు
చెక్కుల రూపంలో చెల్లిస్తూ వారి ఫ్యూచర్కు అండగా నిలుస్తున్నారు. పేదరికం వల్ల చదువు ఆగిపోవడం అనేది ఎంత బాధాకరం. ఆ విద్యార్థులకు చిరుసాయం అందిస్తే వారి జీవితాలే మారిపోవా? అందుకే పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నడుం కట్టింది. చదువు మధ్యలోనే వదిలేసిన విద్యార్థులకు సాయం చేయడం, వారి చదువుకయ్యే ఖర్చు భరించడం, ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశాలు కల్పించడం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని అంటున్నారు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ మెంబర్స్. డబ్బులు కూడా ఎవరికి కూడా చెక్కుల రూపంలోనే పిల్లలకే డైరెక్ట్ ఇవ్వడం, వాళ్ళ అకౌంట్లోనే ఇవ్వడం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏ దానికి కూడా ఇంకోటి ఎక్కడ ఖర్చు అయినా, ఏ స్కూల్కి పోయినా, ఎక్కడికి పోయినా టీచర్లు వాళ్ళ సొంత ఖర్చుల మీదనే పిల్లల్ని తీసుకుపోవడము, హాస్టల్లో చేర్పించడము, అక్కడ పోయి పిల్లల్ని ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ కూడా అంత సొంత ఖర్చులతోనే కానీ ట్రస్ట్ డబ్బుల నుండి మాత్రం ఎవరు కూడా ఉపయోగించుకోవడానికి లేదు. ఇది సంవత్సరంకి ఒకసారి జనరల్ బాడీ చేయడం జరుగుతుంది. ఆ జనరల్ బాడీలో పిల్లల తల్లిదండ్రులు కూడా అందరు వస్తారు. ఈ ఎడ్యుకేషన్ వలన ఒక కుటుంబం నిలబడుతుందన్నది మాత్రం మాకు సత్యంగా తెలుసు. ఎందుకంటే మేము కూడా మా ఇంట్లో కూడా అందరం ఎడ్యుకేటెడ్ అయ్యే ఒక ఫ్యామిలీ పైకి వచ్చినామంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అందరికి తెలియాలని ఈ సొసైటీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడన్నా చూస్తే పేరెంట్స్ వచ్చి మా పిల్లలకు చదివించాలి అని అడుగుతుంటారు. కానీ మాకు వచ్చిన ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్. వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా అవ్వాలనుకుంటున్నాము, మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, మాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు డబ్బులు ఒక్కటే అక్కడ కాదు సమస్య. మారల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది చేసినప్పుడు స్టార్టింగ్లో అయితే చాలా కష్టపడ్డామండి. అంటే ఈరోజు చూస్తే అది ఒక కేక్ వాక్ లాగా అనిపిస్తుంది. ఏ పిల్లలనైతే గర్ల్స్ని హాస్టల్స్లో జాయిన్ చేశామో వాళ్ళకి గార్డియన్స్గా వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ వీక్ ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకోను ఏదో పేరెంట్స్ వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా తెలియదు. ఎప్పుడు సెలవు వస్తే ఇంటి పట్టుకెళ్ళిపోదామనే చూసేవాళ్ళు. సో అలా అందరము కూడా ఎవరి తరపునైతే స్టూడెంట్ జాయిన్ అవుతారో వాళ్ళ కాలేజీలో పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళటం, విజిట్కి వెళ్ళటం, వాళ్ళు చదువుతున్నారా లేదా అని తెలుసుకోవడం. ఇలా వెళ్తున్న తరుణంలో కొన్ని కాలేజ్ ప్రిన్సిపల్స్ వాళ్ళంతటి వాళ్ళు అబ్బో 4 ఏళ్ల ముందు చదివించిన టీచర్స్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తే మేము చేస్తామని బస్ ఫీజు మాఫ్ చేయడము, ఇలా చాలా చాలా రకాలుగా సపోర్టు మాకు వస్తూ పోయిందనమాట. సో ఇనీషియల్లీ ఒక 18 చేతులు కలిసినా కూడా ఈ రోజుకి మేము 300 వరకు హ్యాండ్స్ని మాకు కలుపుకొని ముందుకెళ్తున్నాము. డబ్బులు ఇస్తామని వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారు. సో వచ్చిన ప్రతి పైసాకి కూడా పిల్లలకి చదువుకి మాత్రమే ఖర్చు పెడదాము, వాళ్ళ లైఫ్ బెటర్మెంట్కి మాత్రమే ఖర్చు పెడదాము అని నిర్ణయం తీసుకున్నాం. మేము అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఒక ట్రస్ట్గా పిల్లలకి హెల్ప్ చేస్తూ వస్తున్నాము. ఇది ఫామ్ అవ్వకముందు చాలామంది పిల్లలు వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడు మేము ఇండివిజువల్గా ఒక్కొక్కరికి 10,000, 5,000 అట్లా హెల్ప్ చేస్తూ వచ్చాము. తర్వాత అనిపించింది ఏదో ఒక్కరికి ఇద్దరికి హెల్ప్ చేయడం కాదు, ఒక సొసైటీగా ఫామ్ అయ్యి మేము హెల్ప్ చేస్తే బాగుంటుందని ఇట్లా మేము ఒక సొసైటీ ఫామ్ అయ్యి 18 మెంబర్స్ ఫౌండర్ మెంబర్స్గా ఉండి మేము అనేక మంది పిల్లలకి హెల్ప్ చేస్తూ వస్తున్నాము. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యార్థుల ఎంపిక మొదలు విరాళాల సేకరణ వరకు అంతా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ప్రతి పైసాకు లెక్క ఉంటుంది, ప్రతి పైసాకు ప్రతిఫలం ఉంటుంది. ఈ సొసైటీలో దాతలు తమకు తెలిసిన అర్హులైన విద్యార్థుల పేర్లను ప్రపోజ్ చేస్తే ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఇక కేవలం చెక్కులు, ఆన్లైన్, ఎస్బీఐ దమ్మాయిగూడ బ్రాంచ్ ద్వారా మాత్రమే విరాళాలు స్వీకరిస్తారు. ప్రతి పైసాకు రసీదిస్తారు. విద్యార్థుల ఫీజులను కూడా నేరుగా చెక్కుల రూపంలోనే చెల్లిస్తామంటున్నారు ఫౌండర్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యాక డిగ్రీకి ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేనందుక 2 years ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వడానికి పిఎన్ఎల్ఆర్ సొసైటీ వాళ్ళని జాయిన్ అవ్వగలిగాను. ఇప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వీళ్ళు సొసైటీ వాళ్ళు హెల్ప్ చేసినందుకు నేను డిగ్రీ పూర్తి చేయగలుగుతున్నాను. దీనికి సొసైటీ వాళ్ళ వల్ల నాకు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను సిఏ కూడా ప్రిపేర్ అవుతున్నాను. దీనికి కూడా సొసైటీ వాళ్ళు నాకు హెల్ప్ చేశారని చెప్పి చదువుకుంటున్నాను. థ్యాంక్స్. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాక నాకు డిగ్రీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను 1 year చదవలేదు. దాని తర్వాత పిఎల్ఎన్ఆర్ సొసైటీ పరిచయం అయింది నాకు. మా ఒక సిస్టర్ వల్ల నరసింహ సార్ పరిచయం అయ్యారు. దాని తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను. దాంతోపాటు నేను సిఏ ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నాను. ఇప్పుడు డోనీ పొజిషన్ నుంచి డోనర్ పొజిషన్కి రావాలనుకుంటున్నాను. నేను ఈ సొసైటీ అనడానికి ముందు నా ఫ్యామిలీ అంట. ఎందుకంటే 2012
నా 10th పాస్ అవుట్ ఇయర్. నాకు సార్ 8th క్లాస్ నుంచి తెలుసు. సో ఆయన నాకు ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్తో పాటు నేను ఆయన ఇచ్చిన మోటివేషన్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకున్నాను. ఎలా అంటే నాకు చెప్పేవాళ్ళు ఇన్ని మార్క్స్ వస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేశారు. నా ఫ్యామిలీని కూడా ఆయన కలిశారు. ఎందుకంటే మా ఇంట్లో అంత అమ్మాయిల ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. మా పేరెంట్స్ని మాట్లాడి కన్విన్స్ చేసి అమ్మాయికి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. యాజ్ అ రిజల్ట్ నేను 10th టాపర్గా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నాకు వచ్చాయన్నమాట. సార్ ఆ టైంలో అనుకున్నారు ఇలాంటి అమ్మాయిలకి ఎందుకు హెల్ప్ చేయొద్దు, ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి, ఎవరైతే ఒక ప్రాపర్ సోర్స్ ఉండదో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక చిన్న ఆలోచన ఈరోజు ఇంతమందికి హెల్ప్ అవ్వడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుండే, ఏంటంటే చాలా పెద్ద కాలేజ్లో చదవాలి, చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు చూస్తూ పెరిగాను. సో అక్కడి వరకు డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోయింది. దాని తర్వాత మా కాలేజ్లోనే మాకు ఫ్రీ క్యాట్ కోచింగ్ ఇచ్చినారు. నేను క్యాట్ కోచింగ్ తీసుకున్నా. నాకు ఒక 7 యూనివర్సిటీస్, టాప్ 7 యూనివర్సిటీస్లలో అడ్మిషన్ వచ్చింది. బట్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఫీ చూస్తే 20 lakhs 30 lakhs అట్లా ఉంది. సమ్ థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు నాకు కాల్ చేసి నా 10th మార్క్స్ లిస్ట్, ఇంటర్ మార్క్స్ లిస్ట్ అన్నీ చూసి వాళ్ళు ఏ బేసిస్ పైన డిసైడ్ అయినారో తెలీదు. బట్ నెక్స్ట్ ఇమీడియట్ 2 daysలో నాకు ఒక 1 lakh నా అకౌంట్కి వేసేసారు. నేను పేమెంట్ చేసా. నా MBA 2 years ఫినిష్ అయిపోయింది. అసలు నేను చేస్తా అనుకోలేదు. సార్ వాళ్ళ హెల్ప్తోనే నేను MBA ఫినిష్ చేశా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు కాదు మా చుట్టాలు. ఇప్పుడు నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఇప్పుడు నేను ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. PLNR ఎడ్యుకేషనల్ సొసైటీ పుణ్యమాని ఒక స్ట్రీట్ బెగ్గర్ ఎంటెక్ విద్యార్థిగా మారిపోయాడు. ఒక పేద యువతి IT ఉద్యోగం తెచ్చుకుంది. ఇంకా ఎందరో నిరుపేద విద్యార్థులు ఆణిముత్యాల్లా మారారు. ఈ ఘనత ముమ్మాటికి PLNR ఎడ్యుకేషనల్ సొసైటీ వారిదే. ఇంతటితో ఆగిపోవాలని అనుకోవడం లేదు వీరు. తమ పరిధిని మరింత విస్తరించాలని, మరింత మంది విద్యార్థులకు విద్య అందించడానికి కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ఈ మాస్టర్లు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తమ సేవలు మరింతగా కొనసాగించాలని భావిస్తున్నారు. నేను 2017లో PLNR ఎడ్యుకేషన్ సొసైటీలో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ 2007లో నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో అప్పుడే మా సిస్టర్ మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయితే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. నేను అనుకున్నాను బీటెక్ ఇంకా ఇక్కడితో డ్రాప్ అయిపోతుంది. నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ వెళ్తున్నాను. మంచి ర్యాంక్ వచ్చింది. నేను టాపర్ స్టూడెంట్నే స్కూల్లో, కాలేజ్లో కూడా. సో మా సార్ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వీనికి ఎంతో కొంత హెల్ప్ చేద్దాము అని అనుకున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర కూడా అంత ఫండ్ లేదు. సో నేను మా సార్ని కలిశాను. సార్ని కలిసి సత్యనారాయణ రెడ్డి సారు, మా స్కూల్ టీచరు. కలిస్తే నాన్న మీరు నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, సార్ని కలవండి, మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తారంటే నేను సార్ని కాంటాక్ట్ అయ్యాను, నరసింహారెడ్డి సార్ని. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా రిసీవ్ చేసుకున్నారు. చాలా కైండ్ హార్టెడ్గా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత నాకు 3 years, నా బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 years కూడా నాకు హెల్ప్ చేశారు. ఎవ్రీ ఇయర్ 30,000 నాకు హెల్ప్ చేశారు. సో నేను ఫీజు కట్టుకున్నాను, లైబ్రరీ ఫీజు కట్టుకుని, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కూడా దాంట్లోనే వచ్చింది. నిజమే కదా, నేను ఇంకెంతమంది కింద పని చేయాలి, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి దాని త్రూ వెళ్తున్నాను. ఇప్పుడు దాన్ని అనౌన్స్ కూడా చేస్తాను, ఎవరికి చెప్పాలి ఇంతవరకు నేను అనౌన్స్ చేస్తాను. SRK సోలార్ టెక్ అంటే కంపెనీని దాన్ని తొందరలో రిజిస్ట్రేషన్ చేయబోతున్నాను. దాని ద్వారా అనేక మందికి నేను ఉద్యోగం కూడా ఇవ్వబోతున్నాను. ఈ సొసైటీకి కూడా కెమెరా ముందు చెప్తున్నాను, నేను ఫండింగ్ ఇవ్వబోతున్నాను. నేను 10th తర్వాత RGKT ట్రిపుల్ జాయిన్ అయ్యాను బాస్. సో అది ఇంటిగ్రేటెడ్ 6 years కోర్స్, ఇంటర్ ప్లస్ బీటెక్. యాక్చువల్గా నేను మా హెడ్ మాస్టర్ ఏవి సుబ్బారావు గారు అని ఉంటారు. సో మా సార్కి ఆశారాణి మ్యామ్ తెలుసు. అలా నేను ఈ సొసైటీలోకి ఎంటర్ అయ్యాను. అండ్ నా బుక్స్కి, స్టేషనరీస్కి అన్నిటికి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ లాస్ట్ ఇయర్ వరకు సొసైటీ నాకు హెల్ప్ చేసింది. నేను అప్పుడే అనుకున్నాను స్టేజ్ ఎక్కాలంటే నేను ఒక జాబ్ తెచ్చుకొని ఎక్కి మాట్లాడతానని. సో ఇయర్ నేను నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో అంకురా హోమ్స్లో నేను సెలెక్ట్ అయ్యాను. లైక్ నా బీటెక్ 4th yearలోనే. అప్పుడు నేను ఫోన్ చేసి నరసింహ సార్కి చెప్పాను. ఎంత హ్యాపీ అయ్యారంటే మా డాడీ మమ్మీ ఎలా హ్యాపీ అయ్యారో అలా సేమ్ హ్యాపీనెస్ నేను చూశాను.
ఈ జాబ్ నాకు ఎనఫ్ కాదు, ఇలా ఫండింగ్ చేయాలంటే ఇంకా కొంచెం హయ్యర్ జాబ్కి నేను ట్రై చేయాలి. సో ఐ విల్ ట్రై అండ్ నేను కూడా స్టార్ట్ చేస్తాను ఫండింగ్. తండ్రి తాగుడుకు బానిసై అమ్మను వేధిస్తుంటే తట్టుకోలేక రైల్వే స్టేషన్లలో బిచ్చగాడిగా మారిన బాలుడికి ఆపన్న హస్తం అందించింది పిఎల్ఎన్ఆర్ సొసైటీ. అతడి జీవితం ప్లాట్ఫామ్కు పరిమితం కాకూడదని భావించింది. అతడిలో చదువుపై ఉన్న తపనను గుర్తించిన టీచర్లు పిఎల్ఎన్ఆర్ సొసైటీ ద్వారా అండగా నిలిచారు. ఈరోజు ఆ అబ్బాయి ఎంటెక్ చదువుతున్నాడంటే అది ఈ సంస్థ గొప్పతనమే. ఫీజులు కట్టలేక డిగ్రీ మధ్యలో ఆపేసిన మరో విద్యార్థిని నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడింది. సొంత కాళ్ల మీద నిలబడి తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. తాము ఈ సంస్థ ద్వారానే లబ్ధి పొంది ప్రయోజకులం అయ్యాం కాబట్టి తిరిగి తమ వంతుగా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని డోనర్స్గా మారామని చెప్తున్నారు స్టూడెంట్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మేం బాగుంటే చాలు అనుకునే ఈ రోజుల్లో పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ సమాజానికి చేస్తున్న సేవ చాలా గొప్పది. నిస్వార్థంగా వారు అందిస్తున్న సహకారం ఎంతో మందికి ఆదర్శం. కొంతమంది ఉపాధ్యాయుల మనసులో మొదలైన చిన్న ఆలోచన ఇవాళ ఇంత పెద్ద సేవా కార్యక్రమంలా మారింది. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును వెలిగిస్తోంది. ఇదొక గొప్ప సేవా దీపం. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి అండ్ ఎంబీఏ కంప్లీట్ చేశాను. నాకు మొత్తం 4 years సార్ ఫండింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ప్లేస్మెంట్స్లో జాబ్ యాజ్ అ కోఆర్డినేటర్ నేను జాయిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు నా ప్యాకేజ్ 4.5 lakhs పర్ యానం. అండ్ ఇప్పుడు నేను కూడా ఒక డోనర్ అయ్యాను అనమాట. మా చెల్లి కూడా ఈ ట్రస్ట్లో మెంబర్ అయింది నాతో పాటు. అండ్ ఫ్రమ్ 2023 ట్రస్ట్ నుంచి మాకు కంటిన్యూస్ సపోర్ట్ అనేది జరిగింది. మాది బిలో అంటే లైక్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తినడానికి ఉంది బట్ చదువుకోవాలని ఉంది కానీ మనీ సపోర్ట్ అనేది అంత లేదు. సో మమ్మీ ట్రై చేస్తుంది, డాడీ ట్రై చేస్తున్నాడు బట్ దే ఆర్ నాట్ మీటింగ్ ద లిమిట్స్ అనమాట. బట్ సార్ వాళ్ళు ఈ సొసైటీ పరిచయం అయినాక నేను ఏమనుకున్నా అంటే డబ్బులు ఉన్నది కదా, పాపం మంచి చేస్తే మంచిదని చెప్పేసి ఏదో ఒకరిద్దరికో 10 మందికో చేస్తున్నాను అనుకున్నాను. బట్ ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్కి వచ్చినప్పుడు నేను చూస్తే ఒక 100sలో ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరి స్టోరీ ఏంటి మనమే ఇలా ఉన్నాం, మనకంటే కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది వీళ్ళకి అని చాలా ఇన్స్పైర్ అయ్యి ఉండే. దానివల్లనే అండ్ నా సెల్ఫ్ మోటివేషన్తో పాటు ఈ సొసైటీ నుంచి కూడా నాకు చాలా మోటివేషన్ వచ్చింది. లైక్ వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఇప్పుడు ఎలా అయితే నేను హెల్ప్ తీసుకుంటున్నానో అలానే నా వల్ల నాకైనంత వరకు నేను కూడా హెల్ప్ చేయాలి ఫ్యూచర్లో అని చెప్పేసి ఒక మోటివేషన్ అనేది దక్కింది. రోజు చిన్న చిన్న సరదాల కోసం ఎంతో ఖర్చు పెడుతుంటాం. అందులో నుంచి కొంత అమౌంట్ ఇలాంటి సంస్థకు డొనేట్ చేస్తే ఒక విద్యార్థి జీవితం నిలబడుతుంది. జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాడు. ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వడం మన బాధ్యత కూడా. మనసున్న మారాజులు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలనుకుంటే చేయవచ్చు. అందుకోసం పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, SBI దమ్మాయిగూడ, అకౌంట్ నంబర్ 369119443937, IFSC SBIN 00018872 ద్వారా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించవచ్చు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం అవుతోంది. ప్రతి పైసా విద్యార్థి చదువు కోసం ఖర్చు చేస్తారు. మీ సాయం వట్టిగా పోదు. పెద్ద మనసుతో మీరు అందించిన ప్రతి పైసా ఒక గొప్ప సత్కార్యానికి వినియోగిస్తారు. పారదర్శకంగా ఖర్చు చేస్తారు. ఇలాంటి ఒక గొప్ప సంస్థకు మనవంతుగా కూడా సహకారం అందిద్దాం. పేద విద్యార్థుల జీవితాలను నిలబెడదాం. టీచర్లు తలుచుకుంటే పిల్లల తలరాతలు మారతాయని నిరూపిస్తున్నారు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు. చదువుకొనలేని విద్యార్థులు ఇప్పటివరకు ఈ సొసైటీ ద్వారా వందలాది మంది ఆర్థిక సాయం పొందారు, ప్రయోజకులుగా మారారు. చదువుకోవాలని ఆసక్తి ఉండి చదువు కొనే స్తోమత లేని విద్యార్థులు ఈ సొసైటీని ఆశ్రయించవచ్చని చెబుతూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ఈ ఉపాధ్యాయులు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.